ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మో, దొంగ సచ్చినోడు మందు ఎక్కువ అయ్యేసరికి ఏమీ కనపడటం లేదనుకుంటా. అయ్యో నరసింహ, వదులు, వదలమంటుంటే. అయ్యో నరసింహ, అమ్మా అమ్మా, వద్దు, వదులు. వద్దు నరసింహ, వద్దు వద్దు వద్దు. అయ్యో బాబు, వీడేదో చేసేటట్టున్నాడు నన్ను. సరే సార్, ఎక్కడికి వెళ్తావు? ఇవాళ ఈ శేఖరం ఆడి చేతులు కర్పూరంలాగా కరిగిపోయేలా ఉన్నాడమ్మే. పోతే పోయేళ్ళ కానీ మనకు మంచి ఫుటేజ్ దొరకుండాదే. అమ్మా, కొద్దిగా ఉంటే నా శీలం సినిగిపోయేది. అమ్మా, ఏమై ఉండదు శేఖరం? కాస్త అటు ఇటు అయ్యుంటే నా బతుకు కుక్కలు చెప్పిన ఇస్తరు అయ్యుండేది. బతికిపోయాను. పోతే పోయి ఉండదులే గాని మనకు మంచి ఫుటేజ్ దొరుకుండాది. ఏం జరుగుతుంది? నేను దర్శన్ శరణ్యలని వేరు చెయ్యాలని లెటర్ కాన్సెప్ట్ ని వర్కౌట్ చేస్తుంటే ఇప్పుడు అది కూడా పని చేయకుండా పోయింది. దర్శన్ లో శరణ్య మీద రావాల్సిన కోపం కూడా ఎక్కడ కనిపించట్లేదు. అంటే అసలేం జరుగుతుంది? దర్శన్ శరణ్యల మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోతుందా? ఒక్కటైపోతున్నారా? ఓ మై గాడ్, లేదు, అలా జరగకూడదు. శరణ్యని నా దర్శన్ కి దగ్గర కానివ్వకూడదు. దాన్ని పూర్తిగా అడ్డు తొలగించాలి. అప్పుడే దర్శన్ నాకు దగ్గర అవుతాడు. సమీరా, చెప్పు. ఆ శరణ్య రోజు రోజుకి దర్శన్ కి ఇంకా దగ్గర అవుతుందేమో అనిపిస్తుందనన్య. దాన్ని ఏదో చేద్దామనుకుంటే అదే నాకు నిద్ర లేకుండా చేస్తుంది. నీకే కాదు, ఇన్ని రోజులు నేను దాన్ని వాడేస్తున్నాను అనుకున్నాను. అనుకున్నది సాధించటం ఇంకెంతసేపని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. కానీ అది నాకు పూర్తిగా రివర్స్ అయింది. ఆ ఆనంద భైరవితో కలిసి నన్నే ఒక ఆట ఆడిస్తోంది. దాన్ని ఏదో ఒకటి చేస్తేనే ఆనంద భైరవిని కూడా నేను కంట్రోల్ చేయగలను. లేదంటే వాళ్ళ దాటికి మనం తల వంచాల్సి వస్తుంది. ప్లాన్ చేద్దాం సమీరా. ఎస్, చేద్దాం. కాదు కాదు, నేనే చేస్తాను. దాని ప్రకారం నువ్వు ఫాలో అవ్వు. ఏంటది? నేను శరణ్యని మీటింగ్ ఉందని తీసుకుని వెళ్తాను. అక్కడే దానికి షాక్ ఇద్దాం. ఓకే సమీరా, ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఆ శరణ్య మాత్రం తిరిగి ఈ ఇంట్లోకి రాకూడదు. ఓకే అనన్య, అది నేను చూసుకుంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. సమీరా ప్లాన్ చేస్తుందా? వర్కౌట్ అవుతా? చూద్దాం.
చెప్పు సౌమ్య. మ్యామ్, ఇవాళ బెంగళూరు నుంచి క్లయింట్స్ వస్తున్నారంట. మీటింగ్ కోసం హోటల్లో బ్యాంక్వెట్ హాల్ బుక్ చేస్తున్నాం. అవునా? ఓకే సౌమ్య. మీటింగ్ టైం ఏంటి? 10 AM మేడం. ఓకే, నేను 9కి స్టార్ట్ అవుతాను. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఒసే కంచు, రాత్రి దెబ్బకి పట్టుకున్న భయం ఇంకా వదలలేదే. అట్లాంటిది మళ్ళీ ఇంకో సీనా. అది ఈ గెటప్ లో ఇంట్లో అందరి ముందు చేయాలంటే ఒళ్ళంతా వణుకొచ్చేస్తా ఉండదే. ఇదిగో శేఖరమా, నేనేమన్నా నా కోసం నీ వేషం కట్టమన్నానా? నీ కూతురు బతుకు బాగుపరిచేదానికేగా ఇదంతా. పొయ్యి బాగా నటించి ఆ నరసింహం గడిని ఈడ నామరూపాలు లేకుండా చేసేసాయి. ఎల్లు, హ, చెప్పింది గుర్తుందగా, వెళ్ళు. చేస్తానే. నా కూతురు కోసం ఏదైనా చేస్తాను. ఆగు, ఆ, ఇట్టగా వెళ్తావా? ఆ, ఆ. అయ్యా, అమ్మా, అయ్యా, నా జీవితాన్ని నాశనం చేశాడు. నా శీలాన్ని దోచుకున్నాడు. ఇంట్లో ఎవరైనా ఉంటే రండి, త్వరగా రండి. నా జీవితం నాశనం అయిపోయింది. నా జీవితాన్ని మొత్తం నాశనం చేసేశాడు. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఇలా మా ఇంట్లోకి వచ్చి ఏడుస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదన్నమాట. అయ్యారు, నా బతుకుని నాశనం చేసిన వాడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఏడుకొచ్చి ఏడవకుండా ఎక్కడికి వెళ్ళి ఏడవమంటావు బాబు? వేరే చోట ఎందుకు ఏడుస్తానమ్మా? వేరే చోట ఎందుకు ఏడుస్తానమ్మ గారు? ఏంటమ్మా మాట్లాడుతున్నావు? నీ బతుకు నాశనం చేసిన వాడు ఇక్కడ ఉండడం ఏంటి? అవునమ్మ గారు, అవును. నన్ను ప్రేమించానని మాయ మాటలు చెప్పి వంచి లొంగ తీసుకొని ఇప్పుడు ఆశ దోష అప్పుడు అంటూ నన్ను పొమ్మంటున్నాడమ్మా, పొమ్మంటున్నాడు. ఏంటి, నిన్ను వంచించి లొంగ తీసుకొని ఇంత చేశాడా? అంత కకృతి విధవా ఈ ఇంట్లో ఉన్నాడా? చిచి, ఎవరమ్మా అతను? అసలు నీ జీవితంతో ఆడుకునేవాడు మా ఇంట్లో ఉండడమేంటి? ఎవరతను? చెప్పు. మీ ఇంట్లో ఉన్నాడే ఆ నరసింహమ్మ.